Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. సో ఈరోజు ఆ సూర్య భగవాన్ దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి అందరూ మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ మార్నింగ్ టైంలోనే ఇవన్నీ చేయాలి. బికాస్ బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మీకు అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు యోగాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మైండ్కి కూడా పదును పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. దట్ స్టూడెంట్స్ ఇంకా మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏదైతే ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందో బిజినెస్ రిలేటెడ్, లాయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, విచ్ ఎవర్ ద ఫీల్డ్, సినిమా ఫీల్డ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, స్పోర్ట్స్ ఫీల్డ్, విచ్ ఎవర్ ద ఫీల్డ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్, లాయర్స్, డాక్టర్స్, విచ్ ఎవర్ ద ఫీల్డ్, బట్ వాళ్ళు మార్నింగ్ చేసే వర్క్ ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా, చెస్ ప్లేయర్స్, ఆల్ ది ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ప్లే చేసేవాళ్ళు ప్రతిదీ ఇంకా చెప్పాలంటే స్లమ్ డాగ్ మిలియనేర్ అన్నట్టు తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా, ఆటో డ్రైవర్స్, ఏ ఫీల్డ్ కూడా తక్కువైంది కాదు. ఎవరు కూడా లేబర్స్ కాదు, వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి బ్రహ్మముహూర్తంలో లేచి పర్ఫెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే విల్ బి గెట్ బెటర్ రిజల్ట్స్. కాబట్టి మార్నింగ్ అన్నీ కూడా యోగ సాధన చేయండి. దాంతో బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బీపీలు, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనము అనారోగ్య సమస్యలు ఉండవు. బ్రెయిన్కి సంబంధించిన ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని పొద్దున్నే ఆలోచించండి. అప్పుల వాళ్ళు ఉంటే అప్పుల వాళ్ళు కూడా మార్నింగ్లో ఆలోచించండి. సో అల్టిమేట్గా వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? ఆల్వేస్ థింక్ ప్రాక్టికల్లీ. టుడేస్ టాపిక్ ఏంటంటే ఆల్వేస్ థింక్ ప్రాక్టికల్లీ. మనం ఏది అంత ఈజీగా రాదు. సినిమాలు మనం చూస్తూ ఉంటాం. తొందరగా హీరో అనేక రియల్ ఎస్టేట్ చేసి తర్వాత పైకి వచ్చేసి చిన్న చిన్న పనులు చేసుకొని ఒకటేసారి హీరో మెగాస్టార్ అయిపోయి దన అంటే నేను అనేది బయట సినిమాలో చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. దట్ ఐఎమ్ నాట్ థింకింగ్ అవుట్. సిచ్యువేషన్ సినిమాలో చూపించే విధానం చిన్న నుంచి తొందరగా హీరో అనేకమైన విషయాలు సాధించుకొని తొందరగా పైకి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. స్టడీస్లో కానీ ఏది చేసినా అలా ఒక స్క్రీన్ మారుతుందంటే వాళ్ళ ఫేస్ మారిపోతుంది, బిల్డింగ్స్ వచ్చేస్తాయి. అలా రాదు ప్రాక్టికల్ వరల్డ్లో. వాళ్ళు కూడా ఈవెన్ హీరోస్ కూడా పైకి వచ్చారు అంటే బై స్క్రాచ్ నుంచి హార్డ్ వర్క్ చేసి కష్టపడి సంవత్సరాలు టుగెదర్లో పోరాడడం వల్ల వాళ్ళు పైకి వస్తున్నారు. బట్ కమింగ్ టు ది థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏదో చేసేస్తాము అనే దానికంటే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము చేస్తే రిజల్ట్ ఇంపార్టెంట్. ఇది రిజల్ట్ ఓరియంటెడ్ వరల్డ్. కాబట్టి ప్రాక్టికల్గా నువ్వు ఎంత మెజర్ చేస్తే అంత గ్రో అవుతుంది. సో ఓకే, మాట్లాడచ్చు, నీతి వ్యాఖ్యలు, ఇవన్నిటి వల్లనే నీ బ్రెయిన్లో గ్రో అవుతుంది. అందరితోనూ మాట్లాడటం, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ని ప్రదర్శించడం, నువ్వు బుక్స్ చదివి కాన్ఫిడెన్స్ని పెంపొందించుకోవటం, దీస్ ఆర్ ఆల్ థియరిటికల్. బట్ వెనెవర్ ఇది ప్రాక్టికల్గా చేంజ్ చేయాలంటే దట్ ఈజ్ ఇండ్యూస్డ్ యువర్ మైండ్. సబ్కాన్షియస్కి నువ్వు ఇచ్చే ఇన్పుట్ మీద నీలో పవర్ వస్తుంది. అప్పుడు నువ్వు ప్రాక్టికల్గా తయారయ్యే అవకాశం ఉంది. ప్రాక్టికల్గా తయారైతేనే కదా ఈ వరల్డ్ని లీడ్ చేసేది. ఎన్ని మాటలు చెప్పినా నీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయా, 20 లక్షలు ఉన్నాయా, ఒక కారు ఉందా, ఒక ఇల్లు ఉందా అని అడుగుతారు. అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఎవరినైనా సరే. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు. అది లేనప్పుడు వాడు ఎంత ఫెమిలిస్ట్ అయినా, ఎంత అద్భుతమైన సైంటిస్టులు అయినా, అద్భుతమైన నాలెడ్జబుల్ పర్సన్స్ అయినా కూడా ఈ సొసైటీ తక్కువగానే చూస్తుంది. సో దట్ యూ కెన్ హ్యావ్, మాట్లాడండి, తెలివితేటలు పెంచుకోండి. అంతో పాటు ఈ ఆర్థికమైనటువంటి పరిస్థితులను కూడా మీరు అధిగమించాలి. ఎందుకంటే నువ్వు కిరాణా కొట్టుకెళ్ళి ఒక వస్తువు కొనాలంటే డబ్బు ఇవ్వాలి. నేను ఇవ్వను అంటే వాడు ఇవ్వడు. అంతేగా చాలామంది చూస్తూ ఉంటారు, ఎగ్గొడుతూ ఉంటారు. ఇప్పుడు మనం రోజు చూస్తున్న డైలీ వారి కార్యక్రమాల్లో అన్నదమ్ముల ఘర్షణ, భార్యాభర్తలు విడిపోవటం, వాళ్ళ ఆస్తి కోసం వీళ్ళు ప్రయత్నం, ఇంట్లోనే తగాదాలు అనమాట, డబ్బులు రావట్లేదు, దానికి ప్రాణాలకు కూడా తెగించేటటువంటి పరిస్థితి, సంస్కృతి ఏర్పడుతున్నది. ఎందుకంటే ఇదంతా శాశ్వతం అనుకొని వాళ్ళ అభిప్రాయం, ఇదంతా కట్టుకుపోతాం అన్నట్టుగా ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అలా చేస్తాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద పర్మనెంట్. జస్ట్ లైక్ లైఫ్ ఈజ్ వియరింగ్ ఎ షర్ట్. కాబట్టి మనం ఉన్నంత వరకు ఎంతవరకు స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా మనకున్నటువంటి స్కిల్స్ని ఉపయోగించి ప్రాక్టికల్గా థింక్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలి. ఒకరి దగ్గర నుంచి డబ్బులు లాక్కోకూడదు, ఇది చేయకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరొక్కరు కూడా ఏదైనా సాధించగలరు. బట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, థియరిటికల్ కాదు. ఒక 10 మంది వచ్చి నేను కొడితే ఎంతసేపు నువ్వు పడిపోతావు. ఇట్స్ నాట్ వియరింగ్ ఎ షర్ట్. ఎవరు అది చెప్పలేదు. కాకపోతే నీలో అన్యాయం చేయనంత వరకు పోరాడాలి. పోరాటంలో పోవటం అనేది కూడా ఉంటుంది. నేను బతకటం అని అంటే, బట్ ఇది సోల్ ఈజ్ పర్మనెంట్.
బట్ ఇట్స్ బాడీ ఈజ్ నాట్ ద పర్మనెంట్. అది ఎవ్రీ కేసులో నేను చెప్పాను. కాబట్టి ఏంటంటే ఉన్నంతలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా, ఏమాత్రం ఇది లేకుండా మీరు స్వశక్తిగా మీ శక్తి, మనం ఈ కాజు ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఏమీ చేయకపోతే ఏ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా గ్రో అవుతాం, ఈ రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు మనం ఎంత ఎర్న్ చేస్తాం, రేపు ఎంత ఎర్న్ చేస్తాం, ఇంతకంటే సంవత్సరంలో మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత సేవింగ్ చేస్తుంది, ఈ ప్రాక్టికల్గా థింక్ చేసుకుంటూ కనుక ముందుకెళ్తే నువ్వు గ్రోత్ అవుతావు. ఎప్పుడైతే పసిపిల్లల మాదిరి ఆలోచనలు పోయి ఉన్నదున్నట్టు యథార్థం అవుతుందో అప్పుడు నీ ఆలోచన విధానం ముందుకెళ్తుంది. కాబట్టి గైస్, మీరు ముందుకి సాగాలంటే థింక్ ప్రాక్టికల్ వరల్డ్ ఇది. కాబట్టి ఏదో అలా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఊహల్లో బ్రతికితే కాదు. సో చూపించండి, ఎంత చిన్నదైనా కానీ రిజల్ట్ ప్రపంచానికి ఇంపార్టెంట్. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాను, మొత్తం వరల్డ్ అమెరికా ప్రెసిడెంట్ని అవుతాను, నేను మెగాస్టార్ చిరంజీవిని అవుతాను, నేను ధీరుభాయ్ అంబానీని అవుతాను, నేను సచిన్ టెండూల్కర్ని అవుతాను, కోహ్లీని అవుతాను, విరాట్ కోహ్లీ. ఇలాంటి మాటలు అనేది బాగుంటుంది వినటానికి, కానీ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఒక చిన్న పాయింట్, ఒక ఎమ్మెల్యే అయ్యి చూపించు, ఒక చిన్న పొజిషన్కి వచ్చి చూపించు, ఒక చిన్న నేను అద్భుతమైన ఐఏఎస్ కలెక్టర్, ఒక చిన్న ఆర్ఆర్బి కొట్టి చూపించు. సో దట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రూఫ్, వరల్డ్కి కావాల్సింది ప్రూఫ్. సో వీ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, దెన్ ఓన్లీ విల్ బీ గెట్ ద బెటర్ రిజల్ట్స్. కాబట్టి ప్రాక్టికల్గా అందరూ డెఫినెట్గా గ్రో అవుతారని నేను అనుకుంటూ ఆల్ ద బెస్ట్. ఈ సండేని బాగా ఉపయోగించుకోండి, ఎందుకంటే ఎప్పుడో కానీ వీక్ తర్వాత వచ్చే సండే, ఇప్పుడు ఈ సండేని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. తర్వాత నిన్న నేను అంబేద్కర్ జయంతి అనుకొని వీడియో చేయడం జరిగింది. ఇట్స్ మై ఫాల్ట్. సో యాక్చువల్గా దట్ ఈస్ టుమారో, మండే ఈజ్ ద అంబేద్కర్ జయంతి. కొద్దిగా ఏదైనా తప్పు ఉంటే క్షమించండి గైస్. నేను చెప్పింది మీకు నచ్చండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు మీ అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నాకు నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషి.